హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది జన్మదినం. ఆయన 1972లో జన్మించున్నారు. ఈరోజు వచ్చేసి 2023 డిసెంబర్ 21 అంటే 51 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయినా సరే ఆయన వైసీపీ వాళ్ళకి కుర్రాడు, చంద్రబాబు గారు 73 సంవత్సరాల వయసున్న వ్యక్తి, వారికి ముసలాడు. నిజమే, మన రాజకీయాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే 45, 50, 52, 53 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా యువజన శాఖలో అంటే యూత్ వింగ్లో ఏదో ఒక పోస్టులో ఉంటా ఉంటాయి. దానివల్ల మన జగన్ గారిని ఇంకా యువకుడు అని అంటూ ఉన్నారు. సరే, అసలు ఇప్పుడు విషయం ఏంటి? ఈరోజు ఆయన బర్త్డే కదా, దాంతో ఈ వైసీపీలో బయట పెడుతున్నటువంటి కొన్ని పోస్టులు, సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి విషస్ తాలూకు పిక్స్, ఇవి చూసి సీరియస్లీ చేయట్లేరా జగన్ ఇమేజ్ని వీళ్ళే డ్యామేజ్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంది. అచ్చుచ్చా ఎంతగా అంటే ఆ ఫ్లెక్సీలలో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి ఆయన దగ్గర పేదోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తున్నారన్నట్టుగా చూపించి, అందులో ఆయన పెద మొత్తైదు అన్నట్టుగా పసుపు కుంకుమ చీరలు గాజులు ఏవో పెట్టేసి పోస్టులు. ఆ తర్వాత అనకూడదు కానీ ఒక రాజుని ఎందుకు కుర్చీలో కూర్చోబెట్టినట్టు, అటుపక్క ఇటుపక్క ఇంకో రాజు అన్నట్టు, వీరుడు అన్నట్టు, అది తెలియదు. ఆ పిక్స్ ఎంత కామెడీ కానీ అంత కామెడీగా ఉంది. నార్మల్ విషయం చెప్పొచ్చు కదా పాపం, ఎందుకు ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయటం? అండ్ ప్రతిపక్షాల వాళ్ళు వైరల్ చేసేవాళ్ళు, మీమ్స్ చేసేవాళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళకి అనవసరం చేర్పు లేకపోయినటువంటి విధంగా మీరే కొంత స్టఫ్ ఇవ్వటం కాకపోతే ఏంటి అది? సరే, ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం, మరి ఆయన ఒక బర్త్డే కానుక ఇవ్వాలి. ఏమిద్దాం? ఒక్క ఛాన్స్ అన్నారు, ఇచ్చారు. అదే చివరి ఛాన్స్ కాబోతుందా? ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ అయినా అంటే అవునా కాదా? నేను సింపుల్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న భోగాపురం దగ్గర పోలిపల్లి సభలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, బాలకృష్ణ మాట్లాడినా, లోకేష్ మాట్లాడినా, వాళ్ళందరి మాటల్లో ఏం కనిపించిందో మీరు చెప్పండి. సరే, అవి కూడా వదిలేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికం ఎవరైతే ఉన్నారు, తెలంగాణలో ఉన్న ప్రజానికం ఎవరైతే ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానికం ఎవరైతే ఉన్నారు, ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా, మీరు చెప్పండి. ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడిగాడు? ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పి ప్రజలు ఎందుకు ఇచ్చారు? అండ్ ఇప్పుడు వామ్మో ఇక వద్దు, ఒక ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ కావాలి ఈ మనిషిని ఎందుకు అనుకుంటూ ఉన్నారు? ఫస్ట్ పాయింట్, ఉద్యోగాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి అన్న వారం రోజులు సిపిఎస్ రద్దు చేద్దామని మన అధికారులకు రాగానే రద్దు చేశారు. 4 సంవత్సరాల్లో సిపిఎస్ రద్దు చేశారు. అది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందేమో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్, ఈనాడేమో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నారు. ఇది కాస్త గతం దానికంటే ఇంకా దరిద్రగొందరమో అని చెప్పేసి మాకు వద్దంటే వద్దని ఇప్పటికీ వాళ్ళకి పోవాలి. అదే ఆ తర్వాత వాళ్ళకి పెండింగ్ బిల్లులో లేదన్నప్పుడు ఐఆర్లని ఉంటాయట వాళ్ళకి ఉద్యోగులకు సంబంధించి, అవి స్టిల్ పెండింగ్లో ఉన్నాయట, ఇవ్వలేదట. తర్వాత వీళ్ళకి సంబంధించేసి పేరు కమిషన్ పిఆర్సీ లేవు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఒకటైతే వచ్చింది ఒకటి, ఏకంగా గతం ఇంకా తగ్గిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలా ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి అన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలు బాబోయ్ ఈ జగన్ ఇక మాకు వద్దు బాబోయ్ జగన్ అని చెప్పేసి అంటూనే ఉన్నారు. కథ బయటకు అనలేకుండా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, సస్పెండ్ చేస్తారు, షోకేస్ నోటీస్ ఇస్తారు, లేనిపోయి తలనొప్పులు, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సరే, ఉద్యోగులు అయిపోయింది. ఎవరి దగ్గరికి వద్దాం? సామాన్య ప్రజానికానికి దగ్గరికి వద్దాం. అందులో కూడా మాకు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తామన్నారా అన్నారు. ఎంత? 15,000. ఏమైందని గెలిచిన తర్వాత? ఎంతమంది చదువుకున్నా అంతమందికి కాదమ్మా, ఇంట్లో ఎంతమంది చదువుకున్నా తల్లికి మాత్రమే ఒక 15,000 ఇస్తామన్నారు. అందులో మరల 1,000 రూపాయలు వచ్చేసి స్కూల్లో మెయింటెనెన్స్ అని, ల్యాట్రిన్ అని, అవన్నీ అని అన్నారు. ఇంకో 1,000 రూపాయలు కూడా ఇంకా ఏదో 13,000 ఇంక మరల రీసెంట్గా కట్ చేసినట్టు అంటున్నారు. సరే, 13 దగ్గర ఫిక్స్ అవుతాం. చివరి 13,000. మరల ఇవి కూడా ఎవరికి ఇస్తున్నారు రీసెంట్గా అన్నప్పుడు 70% హాజరు ఎక్కువ ఉంటేనే ఇస్తున్నారు. ఎస్, నేను దానికి అంగీకరిస్తాను. మరి హాజరు లేకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వటం కరెక్ట్ కాదు. తర్వాత ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ జీతాలు వచ్చేసి 10,000 రూపాయల ఎక్కువ, పట్టణాల్లో అయితేనేమో 12,000 రూపాయల పైన ఉంటే ఇవ్వట్లా, అదే పల్లెటూరు లేదు 10,000 రూపాయల పైన ఉంటే ఇవ్వట్లేదు అనమాట. సో ఆ రకంగా మరి కొంతమంది కోతలు. సో ఇలా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు, అది అలా, అందులో కూడా కోతలు. తర్వాత కులం చూడం, మతం చూడం అండ్ అందరు కూడా ఈ రైతు భరోసాలో ఏదో డబ్బులు ఏదో ఇస్తా ఉన్నారు.
ఇచ్చింది ఎంత ఏంటని చూస్తూ ఉంటే అందులో ఓసీలకు లేదు, కౌలు రైతులకు లేదు. మరలా ఉన్నోళ్ళకి కూడా వీళ్ళు మొదట ఇస్తున్న 12,000, అందులో కేంద్రాన్ని 6,000 అని కొత్తగా యాడ్ చేశారు, వీళ్ళది 6,000 అన్నారు. ఈ జగన్ తిడుతూ ఉంటూ ఇంకో 1,500 యాడ్ చేశారు. 7,500 రాష్ట్రాన్ని, కేంద్రాన్ని 6,000, 13,500. అది కూడా ఎంతమందికి వస్తుంది ఏంటన్నప్పుడు కోతలు. అక్కడ కూడా సేమ్ ఇలాగే, ఐటీ కట్టొద్దు, ఇంట్లో కార్లు ఉండొద్దు, కరెంటు బిల్లు ఎక్కువ రావద్దు, అలా ఇలా అలా. సో అయిపోయింది. ఇది జనరల్గా కనిపించేది. ఇప్పుడు ఓవరాల్గా వద్దాం. ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను అంటే మా ఊర్లో సెంటర్కి వెళ్ళాలన్నా, లేదా మా ఊరు దాటి పక్క ఊరికి వెళ్ళాలన్నా, నాకంటే సొంత బండి ఉందనుకోండి, అది లేదు సైకిల్ ఉంటే సైకిల్, లేదు అన్నప్పుడు బస్సు. వెళ్తున్నప్పుడు అయ్య రామ, నడిచి వెళ్దామన్నా గుంతలాయే, వర్షం వస్తే బురదాయే. బురద లేకుండా రోడ్లు ఉంటే వర్షం వస్తున్నాయి కాదన్నాడు, కానీ ఆ వర్షంలో బురదలు, గుంతలు, అడ్డదిడ్డంగా రోడ్డు పైన రాళ్ళు తేలి ఉండటాలు, అన్యాయంగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. గుంతల రోడ్ల మధ్య గుంత ఉందో, గుంతల మధ్య రోడ్డు ఉందో తెలియటం లేదు. ఇంత అధ్వానంగా రోడ్లు, దాంతో బాబోయ్ అని చెప్పేసి అంతా గోలగోల. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పన్నులు, అదేమంటే మీకేం ఊరకిస్తున్నామా డబ్బులు, మేము సంక్షేమ పథకాల రూపాయలు మీకు డబ్బులు ఇస్తుంది, ఎందుకు అప్పులు చేసి మరి ప్రభుత్వానికి పన్ను రూపాయలు మీరు కొంత కడితేనే కదా మరలా మీకు రెట్టించేది అని చెప్పేసి సాక్షాత్తుల మంత్రులే అంటారు. అదేమంటే చెత్తపడి కట్టకపోతే వాళ్ళు ముందు చెత్తేండ్రు అని చెప్పేసి ఈ మంత్రులే చెప్తారు, వాళ్ళ నాయకులే చెప్తారు. వీళ్ళని గెలిపించారట. మరలా రీసెంట్గా ధర్మన్ ప్రసాదరావు పదే అంటాడు, రోడ్లు వేయకపోతే నా అభివృద్ధి ఆగిపోయిందా? రోడ్లు వేస్తే అభివృద్ధి, రోడ్లు వేయకపోతే సార్ జగనానికి ఓట్లు వేయండి అంటాడు. తప్పేంటో వాళ్ళకి తెలుసు, జరిగిన నష్టం ఏంటో వాళ్ళకి తెలుసు, అయినా సరే జగనానికి ఓట్లు వేయాలి. వై నాట్ 175 అని చెప్పేసి వీళ్ళు పాట పాడుతూ ఉంటారు. అందులో మరలా నాకు ఈ రాజకీయం సరిపడదని చెప్పి జగన్ వీరాభిమాని అలా రామకృష్ణ రెడ్డి వెనక్కి వెళ్తాడు రాజీనామా చేసి. తర్వాత కొంతమంది బాబోయ్ జగన్ అని చెప్పేసి వేరే పార్టీ సైడ్ వెళ్తారు. ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఏమో మేము గంగలో దూకకుండా దూకుతాం, జగన్ ఏం చెప్తే చేస్తామని అంటారు. మరలా జగన్ చూస్తే ఓట్లు వేస్తారంటారు. జగన్ చూస్తే ఓట్లు వేస్తున్నప్పుడు మరి రాజకీయ ఇన్ఛార్జీలు ఎవరైతే నియోజకవర్గం వచ్చారు మన వాళ్ళు ఎందుకు మారుస్తున్నట్టు? అందుకే లోకేష్ అన్నాడు, మన ఇంట్లో చెత్తని పక్కింట్లో వేస్తే బంగారం అయిపోదు, చెత్త అంటే ఎక్కడున్నా చెత్తే. ఇక ఈ నియోజకవర్గంలో కరెక్ట్గా లేడని చెప్పేసి వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జికి పంపిస్తే అండ్ బంగారం అయిపోయి ఓడిపోక తప్పదు. ఇక్కడ అభ్యర్థులు మారుస్తున్నారు, మార్చాల్సింది సీఎం అని చెప్పి జనాలు డిసైడ్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు. నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇస్తారు జనవరి 1కి, మెగా డిఎస్సి ఇస్తారు, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తారు. జాబ్ క్యాలెండర్ ఏది? ఇంతవరకు లేదు. మెగా డిఎస్సి ఇంతవరకు లేదు. ఆ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అడిగితే ఆయన మెగా డిఎస్సి ఇస్తారని నా తెలియదు అంటాడు. ఆయన వీళ్ళకి ఏం తెలుసు కూడా ఎవరికి తెలియదు. అదేమంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువేరు, అందుకు నిరుద్యోగులు ఎక్కువేరు అని చెప్పేసి గొప్పవాడు మనం బొత్స సత్యనారాయణ. పోలవరం రివర్స్ టెండింగ్ అని చెప్పేసి దాన్ని అట్లా చేశారు. మద్యపాన నిషేధం లేదు. ఏదో చెప్పుకుంటూ పోతే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇది చెప్పాడు, అందుకే మేము ఒక ఛాన్స్ ఇచ్చాం, సో అది చేశాడు, అందుకే మరలా ఛాన్స్ ఇస్తామంటే ఒక్కరు కూడా నాకు సురువు చావట్లా. అందుకే ఫస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ కాబోతోంది. అవునా కాదా ఒక్కసారి నిన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, చంద్రబాబు ఏం మాట్లాడారు, భాగస్వామి ఏం మాట్లాడారు, నేను నిత్యం ప్రజల నుంచి వస్తున్న స్పందనలు ఏంటి, ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పింది కూడా ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో చక్కగా నిండు నూరేళ్లు బ్రతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఆ వీడియో ఈయనకే అంకితం చేస్తూ ఉన్నాను.